ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గద్వాల, నారాయణపేట జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో రైతన్నలు పొలం బాట పట్టారు. జురాల ప్రాజెక్టులోని 12 గేట్లను తెరిచి దిగువకు 95 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి మండలంలోని దుందుబి వాగులో వరద ఉధృతితో 3 గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వర్షాలపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలు చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో 1 సెంటీమీటర్ల 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట వర్షాలు లేకుండా సాయంత్రం ఎడతెరిపి వర్షాలతో వాగులు వంకలైతే పొంగి పొర్లుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి గత 15 రోజుల నుంచిగా పరివాహక ప్రాంతాలలో ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ 12-15 గేట్లను తెరిచి లక్షల క్యూసెక్లను దిగువన కృష్ణానదికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అక్కడ పోలీసులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు కూడా నదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఒక నారాయణపేట, గద్వాల జిల్లాలో తక్కువ లోతట్టు ప్రాంతాలలోని తక్కువ వర్షపాతం నమోదవుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఇక్కడ నారాయణపేట జిల్లాలో మాత్రం పూర్తి వర్షపాతం అయితే నమోదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలోని దుందుబి నది వాగు కూడా పొంగి పొర్లుతున్నది. ఆ రాకపోకలు కూడా 3 గ్రామాలకు, తెలకపల్లి, మాగనూరు, దానికి సంబంధించి 3 గ్రామాలకు రాకపోకలు కూడా 3 రోజుల నుంచి నిలిచిపోయి అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నిన్న రాత్రి నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కూడా వాగు దాటుతుండగా తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన మాసయ్య అనే వృద్ధుడు కూడా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం అయితే చాలు వర్షంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా ఎక్కడైతే పాత ఇల్లు ఉంటావో వాటిని కూలే పరిస్థితి ఉంటావో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడే అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ కూడా ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరిచేయాలని మున్సిపల్ శాఖకు, రెవెన్యూ శాఖకు అయితే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే భారీ వర్షమే కురిసిందని చెప్పవచ్చు. అత్యధిక మహబూబ్నగర్ జిల్లాలోని గండీడ్ మండలం సల్కర్పేటలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు నవాపేటలో కూడా 24 మిల్లీమీటర్లు నమోదైంది. కౌకుంట్లలో 23 మిల్లీమీటర్లు, జడ్చెలలో 22 మిల్లీమీటర్లు, బాల్నగర్లో 23 మిల్లీమీటర్లు. దీంతోపాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అర్బన్ ప్రాంతంలో కూడా 15.8 మిల్లీమీటర్లు నమోదైంది. మొత్తంగా చూసుకుంటే కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాలతో మాత్రం జనజీవనం స్తంభించిపోతుందని చెప్పవచ్చు. కానీ ఒక పక్క రైతన్నలు కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ వరి సాగుకైతే ఇప్పటికే వాళ్ళు పనులైతే చేపట్టారు, పనుల్లో ఉన్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వరికి సంబంధించి ఈ సీజన్లో వేసే వరికి సంబంధించి యూరియా కొన్ని ప్రాంతాల్లో కొంత కొరత కూడా కనిపిస్తుంది. దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నేపథ్యంలో 6 లక్షలు మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 6 లక్షల వరి సాగు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1,00,000 ఎకరాల్లో సాగు మొదలైందని చెప్పవచ్చు. మరో 3-4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడితే ఖచ్చితంగా రైతులకైతే చాలా మంచి అవకాశం ఉంటుంది, పొలం పనులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఓ పక్క లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో పూరిటిల్లు, పెంకుటిల్లు, కూలే వ్యవస్థలో శిథిలావస్థ ఇండ్లను కూడా అధికారులు సమీక్షించి వారికి అప్రమత్తం చేయాలని అయితే చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి వర్షపాతం. కెమెరా పర్సన్ కరుణాకర్తో వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు ఇంకా